ఓం శుభంకర్యే నమః. నిఖిల శ్రేయోదాయిని సర్వకార్య సిద్ధిప్రద పరబ్రహ్మస్వరూపిణి శుభంకరీ నమోస్తుతే. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రః శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మత్ శ్రీ గురు చరణారవిందాభ్యాం నమః. శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. కన్యారాశి వారికి మాఘ పౌర్ణమి తరువాత ఈ యొక్క కన్యారాశిలో ఉన్నటువంటి జాతకులకి వర్తమాన ప్రకారముగా కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. వర్తమానము అంటే మనకి డైరెక్ట్గా వాళ్ళు చెప్పరు, వాళ్ళు చెప్పారని ఇంకొకళ్ళు చెప్తూ ఉంటారు. అది నిజమా అబద్ధమా అనేటువంటి గ్రహణ శక్తి మీకుంటే చాలు. ఊరికనే అన్నీ నమ్మేయకూడదు, తెలిసినవన్నీ. కొంత విచక్షణ, నిజంగా అటువంటి వ్యక్తేనా మన అంటారా, ఆ నమ్మకం మీకుంటే కనుక మీరు ఎవరితో గొడవ పడకండి. గొడవ వాతావరణాలు కొన్ని వస్తాయి, కుటుంబంలో కానీ, స్నేహితులలో కానీ, సంఘంలో కానీ, సమాజంలో కానీ. అలాగే వృత్తిలో కానీ, వ్యాపారములో కానీ, ఇంకెక్కడైనా నలుగురితో మనం కలిసి ఉన్నప్పుడు కానీ, ఏదో నువ్వు ఆ మాట అన్నావుట కదా అని. ముఖ్యంగా విదేశాలలో ఉన్నటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. పౌర్ణమి తర్వాత భార్యాభర్తల మధ్యన చిచ్చు పెట్టేటువంటి వ్యక్తులు కూడా తయారవుతారు. కాబట్టి కొంత ఎవరు మనవారు ఎవరు పరాయివారు అనేది గ్రహించండి. స్త్రీ పురుషుల మధ్య ఒక్క ప్రేమ ఒక్కటే ఉండదండి. అన్నాదమ్ముల బంధం ఉంటుంది, అన్నా చెల్లెళ్ళ బంధం ఉంటుంది, ప్రేమ ఒక్కటే ఉండదు. అలాగే ఒక స్నేహభావం ఉంటుంది, ఒక సోదరీ భావం ఉంటుంది, ఒక మంచి ఒక రకమైనటువంటి కుటుంబ వాతావరణం కూడా స్త్రీ పురుషుల మధ్య ఉంటుంది. అన్నిటికీ మనం తప్పుడుగా అర్థం చేసుకుని అపార్థమైనటువంటి భావనలో జీవనాన్ని గడపడం మంచిది కాదు. పౌర్ణమి తర్వాత కుటుంబ సభ్యులతో జరిగేటువంటి కొన్ని సన్నివేశాలు మిమ్మల్ని చాలా మార్పుకు తీసుకొస్తాయి. పెట్టుబడులు కూడా ఆచితూచి పెట్టండి. నమ్మిన వారే ద్రోహం చేసేటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. కాబట్టి ఎక్కడెక్కడ నుంచి మీకు రుణాలు రావాలో వాటన్నిటినీ కూడా రాబట్టండి. ముందుగా మీ దగ్గరికి చేర్చుకోండి. కావాలంటే మళ్ళీ ఇద్దాం, కావాలంటే మళ్ళీ చేద్దాం, ఇప్పటికైతే రాపించుకోండి. అలాగే మానసిక ప్రశాంతతని పొందండి. ధ్యానము చేయండి, ప్రాణాయామం బాగా చేయండి. సూర్యనారాయణ మూర్తిని ఈ నెల రోజులు కూడా ఆదిత్య హృదయాన్ని చదువుతూ మీరు ఆరాధన చేసినట్లయితే విశేషమైనటువంటి అనుగ్రహాన్ని తప్పనిసరిగా కన్యారాశి జాతకులు పొందుతారు. తద్వారా విజయం కలుగుతుంది. కన్యారాశిలో ఉన్నటువంటి విద్యార్థులందరూ రాజశ్యామల యజ్ఞంలో పాల్గొనండి. శ్రీ శుభంకరీ సేవా సమితి ఈ నెల జనవరి 30 నుంచి ఫిబ్రవరి 7వ తారీఖు వరకు, వసంత పంచమి 3వ తారీఖు ఉంది మనకి, ఫిబ్రవరి 3 ఆ రోజుతో కూడా కలిపి 7వ తారీఖు వరకు ప్రతిరోజు కూడా ఉదయం రాజశ్యామల అమ్మవారికి అభిషేకము, జపము, హోమముని చేస్తుంది. పాల్గొనండి. విద్యార్థులు చక్కటి విద్యాభ్యాసాన్ని చేయండి. జై శుభంకరి.